వాక్యం వైపు మనం మన గమనాన్ని మొత్తం ఎవరైనా ముగిస్తాము. ఇక్కడ మంచి సందర్భం దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 17 వచనాలు కలిసి చదువుతాం. పేజీ నెంబర్ 20 కృత నిబంధనలో మత్తయి సువార్త 20:17 వచనాలు కలిసి. ఏలాగనగా పరలోకము ఒక ఇంటి యజమానుని పోలినది. అతడు తన ద్రాక్ష తోటలో పని వారిని కూలికి పెట్టుకున్నకు ప్రస్తుతం బయలుదేరి దినమునకు ఒక దేనారం చొప్పున పనివారితో ఒడబడి ఆ ద్రాక్ష తోటలోని వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి కంపు వీధిలో ఓడకు నిలుచున్న మరికొందరిని చూసి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళి ఏమి న్యాయమో అని మీకు ఇస్తున్నది వారితో చెప్పగా వారును వెళ్ళేది. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూసి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఓరుకనే నిలిచి ఉన్నారని వారిని అడుగుగా, వారు ఎవరును మమ్మల్ని కూలికి పెట్టుకొనలేదనేది. అందుకు అతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. 7వ వచనం, వారు ఎవరును మమ్మల్ని కూలికి పెట్టుకొనలేదు అన్నారు. దయచేసి మోకరించండి. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన. దయచేసి మోకరించాలి. తండ్రి, పరిశుద్ధమైన దేవ, మహాకాశములు పట్టజాలని గొప్ప దేవ, సర్వోన్నతుడు ఉన్న దేవ, సర్వశక్తిమంతుడ, తెలుసువ ఇమాని దేవుడుగా కొరకు తోడైంది. నన్ను మమ్మలను ఏర్పాటు బట్టి బలపరిచి భద్రపరిచిన విధానం కలిసి ప్రభు దినంలో సన్నది మమ్మల్ని తీసుకువచ్చారు. మీకు ఎంత వందనాలు తెలుస్తున్నాం ప్రభు. అనుకరించము, సహాయం చేయము. మీ దాసునిలో మీరు తలంపులు కలిసి మీ ప్రజలు అనేక విషయాలు ఎరిగి మేము ఆరాధించడంలో వారు తీసుకొని రాబడగలిగినట్లు వారితో మాట్లాడము. మీ దాసునిగా మీ బోధనలను వినియోగించుకోవడము. ఎక్కడా కూడా మానవ సంబంధమైన ఆలోచన విధానం లేకుండా మీ ఆత్మ స్పందింపులు కోరుతున్నాం ప్రభు. కాబట్టి నేను కూడా నా సొంత తలంపులు చేయగా మీరు అనుగ్రహించిన మాటలు నేను వెల్లడి చేయడై సహాయం చేయండి. మీ ప్రజలు కూడా దేవుడు మాట్లాడుతున్నాడన్న అవగాహనలో ఆయన అప్పగించుకొని ఆయన ఆరాధించే వారిగా చేయమని కోరుతూ మీరే మహిమ పొందుతాను. ఎవరైనా రావాల్సిన మీ ప్రజలుంటే వారు కూడా పంచబోగున్నట్లు, వారు కూడా ఆత్మీయంగా పడిపోకున్నట్లు వారిని కూడా సహాయం చేసి నడిపించమని కోరు. 14 స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునై మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. చదవబడిన లేఖనాల్లో ఒక ప్రాముఖ్యమైన తలంపు 20వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఎవడును మమ్మను కూలికి పెట్టుకొనలేదు అని అన్నారు. ఒక యజమానుడు లేకపోతే ఒక వ్యవసాయదారుడి దగ్గరకు పోయి వాళ్ళు ఆ విధంగా చెప్తున్నారు, అయ్యా మమ్మల్ని ఎవరు కూడా కూలికి పెట్టుకోలేదు. కొన్ని తలంపులు మనం గమనించి చూస్తాము. ఈ తలంపుల్లో ఎన్నో ఆత్మీయమైన సత్యాలు మనం గ్రహించాలి. మానవ సంబంధమైన మాటలు మనకు ఎంతో నష్టం తీసుకొస్తాయి. దేవుని మాటలు, దేవుని ఆలోచనలు మనకెంతో ఆశీర్వాదకర ఫలాన్ని కూడా కలుగజేస్తాయి. కనుక కొన్ని మాటలు, కొంత సమయము కొన్ని మాటలు, ఈ మాటల్లో నుంచి మరి దేవుని తలంపులుగా మనం ఎరగాల్సిన అవసరత మనం కలుగుతున్నాం. ఇక్కడ ఒక ద్రాక్ష తోట యజమాని మనం చూస్తున్నాం. ద్రాక్ష తోట యజమాని. ఈ తోట యజమానుడు అక్కడ మనం
ద్రాక్ష తోటలో పని చేయడానికి పనివారిని అతడు సిద్ధం చేసుకుంటున్నాడు. పనివారిని వెతికి పని కొడుకు వారిని వారితో ఒడంబడిక చేసుకొని వారిని పనిలో కుదుర్చుకొని వారితో ద్రాక్ష తోటలో పని చేయించాలని ఆశపడుతున్నాడు. ఇది కొన్ని తలంపులు గమనించండి. యజమానుడు ఎవరంటే దేవుడు. యజమానుడు ఎవరంట? దేవుడు. ద్రాక్ష తోట దేనికి సాదృశ్యం అంటే దేవుని మందిరానికి సాదృశ్యం. ఒక మాట కూడా చెప్పచ్చు, లోకానికి కూడా సాదృశ్యం. కనుక ఈ ద్రాక్ష తోటలో పనివారు కొందరు అవసరమయ్యారు. కదా, ద్రాక్ష తోట అనగానే ఆటోమేటిక్గా పనివాడు కావాలి. కొన్ని పనులు ఉద్దేశంలో చేసుకునే వాళ్ళ దగ్గర పనివాళ్ళు లేకపోతే పనులు జరగవు. కనుక ఒక పనివాడు అవసరం. ఒక పనివాడు కాదు, కొంతమంది పనివాళ్ళు అవసరమయ్యారు. అవసరమైనప్పుడు ఆ యజమానుడు మరి వెనుకడే పోయాడు పనివాడు కోసం. చూడండి, మరి రెండవ వచనం, మొదటి వచనం చివరిలో అతడు తన ద్రాక్ష తోటలో పనివాడిని కూలీలు పెట్టుకునేటకు రోజున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో వలబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాడు. యజమానుడు ద్రాక్ష తోటలో పని చేయడానికి పనివారిని ఎప్పుడు అడుగుతున్నాడు? పొద్దున, అంటే ఉదయం 6 గంటలకే బయలుదేరాడు. ఎక్కడ తిరుగుతాడా పనులు మనకు? మన ద్రాక్ష తోటను వారు చేయాలా, ద్రాక్ష తోటను వారు మరి అందులో పని చేయడానికి వాళ్ళు అవసరం అవుతారు. ఎక్కడ జరుగుతారు అన్నట్టుగా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న మార్కెట్ లాగా ఉండే సెంటర్ పోయి అక్కడ వెళ్ళి కొంతమంది పని వారిని అతను మాట్లాడుతున్నాడు. దినానికి ₹1, క్షమించండి, దినానికి ఒక దేనారము మీకు ఇస్తాను అని వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాడు. ఆ దినమంతా వాళ్ళు పనిచేయడానికి ఒప్పందమైంది. అంతా వాళ్ళు ఇచ్చేది ఒక దేనారం అంటే కింద కూడా పుట్టినట్లు ఇంచుమించు మన కరెన్సీలో అప్పుడు ఉంటారు. ఆ రోజుల్లో దేనారం చాలా ఎక్కువ. ఆ రోజుల్లో పాత రోజుల్లో ₹1 కూడా చాలా ఎక్కువ. కనుక అంత ఒక దేనారం చొప్పున మీకు కూలి ఇస్తామని ఒప్పందం చేసుకుని కొందరు తీసుకెళ్ళాడు. సందులో పెట్టాడు. ద్రాక్ష తోటలో సందులో పెడితే పనిలో పెట్టిన తర్వాత యజమానుడు సహనంగా చేస్తాడండి. ఏం చేస్తారంటే పని వాళ్ళని సందులో పెట్టిన తర్వాత బాగా చేస్తున్నారా లేదా అని చూస్తాడు కదండి. పనివాడు బాగా చేస్తున్నారా లేదా అని చూస్తాడు. అది యజమానుడు బాధ్యత. యజమానుడు కూడా చూడకపోతే పనివాళ్ళు చాలా నష్టం చేస్తారు. కనుక చాలా ప్రాబ్లం ఏర్పడుతుంది, నష్టం కూడా ఏర్పడుతుంది. కనుక యజమానుడు ఆ ఉదయకాలం వచ్చేసి కొంతమందిని పనులు పెట్టుకున్నాక ఆ పని జరుగుతున్న చోట్లో వారందరినీ గమనిస్తున్నాడు. అందరినీ గమనిస్తూ ఆయన అర్థం చేసుకున్నది ఏంటంటే పని కష్టపడిగా రావట్లేదు, ఇట్లా అయితే మనం దిగుబడి రావడం కష్టం అవుతుంది, ఇట్లా అయితే మనము వ్యవసాయం చేయలేము, నష్టపడతాము అనేది అతనికి అర్థమైపోయి మరి కొంతసేపటికి అంటే సుమారుగా 9 గంటలప్పుడు వాళ్ళ మార్కెట్కి వచ్చాడు. ఆ యజమానుడు మార్కెట్కి వచ్చి అలా చూస్తే కొందరు పట్టుకున్నాడు. అయ్యా, నా పొలంలో పనిచేస్తాడా, నాకు సాక్షాత్ అంటే అలాగే చేస్తానంటే మరి కొందరు కుదురుతున్నారు. వారితో ఏమంటాడంటే 3వ వచనం తరువాత అతను దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఓరక నిలిచి ఉన్న మరికొందరిని చూసి మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇస్తాను. మొదట ఉదయం 6 గంటల నుంచి తీసుకెళ్ళినప్పుడు పక్కాగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. సెకండ్ ట్రిప్ 9 గంటలకు తీసుకెళ్లే వాళ్ళు కుదుర్చుకున్నాడు కదా, ఏమి న్యాయమో అది ఇస్తాను అని ఒప్పందం చేసి తీసుకున్నారు. ఇక్కడ విషయం చూడండి, 6 గంటల నుంచి పనిచేస్తున్నటువంటి వారు 7, 8, 9, 3 గంటలు పరీక్ష ఇచ్చారు. 3 గంటల పరీక్ష కాలంలో ఎక్కడైతే కష్టం, పని జరగట్లేదు, పని జరగదు అని వాళ్ళు 9 గంటలకు పోయి మరి కొంతమంది ఒప్పందం చేసుకుని వాళ్ళు కూడా పనిలో పెట్టుకున్నాడు. ఎంత న్యాయం అయితే అందిస్తాం, ఎంత న్యాయం అయితే అందిస్తాం.
అంటే ఇక్కడ ఏమైపోయింది 6 గంటల నుంచి 6 గంటల వరకు రూపాయి అంటే ఒక జనాభా. మరి ఇప్పుడు 9 గంటల నుంచి 6 గంటల వరకు స్కూల్ తగ్గారుగా ఆటోమేటిక్గా ఒక 10 బస్సులో 20 బస్సులో తగ్గారుగా. కనుక ఆయన ఒక మాట ఏమైనా అనుకుంటే ఇప్పుడు ఒక మాట పెట్టాడు, మీకు ఏది న్యాయం అయితే ఇస్తాను. కనుక అట్లా 9 గంటలకు వచ్చి ఇచ్చాడు. మళ్ళా వచ్చాడు 12 గంటలకు. 9 గంటలకు అయిపోయిన తర్వాత మళ్ళా 12 గంటలకు వచ్చాడు, అదే మాదిరి. మళ్ళా 3 గంటలకు వచ్చాడు, అదే పరిస్థితి. ఏంటంటే మరి కొందరు ఉన్నారు తీసుకుని నాకు రాష్ట్రంలో పనిచేయాలండి అని తీసుకుని వెళ్ళాడు. ఆయన యజమానుల యొక్క బాధ్యత నా పొలం ఏ విధంగానైనా బాగుగా సేద్యం చేయబడాలి, నా ద్రాక్ష తోటలో ఎన్నో ఫలభరితమైన ద్రాక్షలు నాకు కావాలి అనేటువంటి ఆతృతతో కొంచెం రూపాయి ఎక్కువైనా పర్వాలేదు, ఎంత క్రైమైనా చెల్లిస్తాను అని వారు ఒప్పందం చేసుకుని ద్రాక్ష తోటలో పనికి తీసుకెళ్ళారు. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా అంటే ముందేమో ₹1 ఒప్పందం చేసుకున్నాడు. ఇప్పుడు 2, 3, 4 బ్యాచ్లోనేమో మీకు ఎంత కావాలన్నా ఇస్తా, న్యాయబద్ధంగా మీరు గురించి ఇస్తా. మీరు ఆయన చూడండి, ఒప్పందం అయితేనే కదా అట్లా కరెక్ట్గా ఇది వ్యవహారం చేసేది. ఒప్పందంగా కాకపోతే ఇట్లా మీరు న్యాయబద్ధంగా ఇస్తారంటే ఒకవేళ వాడు పని చేసిన తర్వాత యజమాని గారు న్యాయబద్ధంగా మాకు 2 దినాలు రావాలి అని అనుకోండి, తప్పదు. అట్లాంటి ఒప్పందం చేసుకున్నాడు. ఇది 2nd, 3rd, 4th 2, 3, 4 బ్యాచ్ల వరకు అట్లా ఒప్పందం చేసుకుని పని చేయించాడు. పిల్లరా ఇక్కడ 6 గంటలకు తీసుకెళ్ళిన బ్యాచ్ని ఆయన పని చేసుకుంటూ లాభం లేదు. నెట్టూరుకు విడిచాడు, ఏం లాభం లేదు. సరే 9 గంటలకు వచ్చాడు, తీసుకుపోతే వాడిని చూశాడు 3 గంటలు, ఈ బ్యాచ్ కూడా లాభం లేదు, ఈ బ్యాచ్ కూడా లాభం లేదు. 3వ బ్యాచ్ వాడిని తీసుకెళ్ళి ఇళ్ళని పని చేస్తారేమో, ఎక్కడైనా సరే ఇవాళ ఈ పని ముగించేయాలన్న ఒప్పుకోవడం ఆయన 3వ బ్యాచ్ అని బాగా చేస్తుంటే అంత స్పీడ్గా లేదులే. 4వ బ్యాచ్ 4వ బ్యాచ్ కొంచెం బెటర్, 4వ బ్యాచ్ అయితే కొంచెం బెటర్. ఎందుకు దొరక పని గురించి ఎట్లా మనం చేసుకున్నాం, మన యజమానుడు మంచోళ్ళ ఉన్నాడు అని కొంచెం బెటర్ అయింది. సరే 4వ బ్యాచ్ అయిన తర్వాత మళ్ళా ఎప్పుడు వచ్చాడు, 5 గంటలకు వచ్చాడు, లాస్ట్ ట్రిప్ వచ్చాడు. శ్రీగారా గమనించండి, ఇతడు 5 సార్లు పనివాడును కుదుర్చుకున్నాడు. 5 సార్లు పనివాడును కుదుర్చుకున్నాడు. ఎందుకు కుదుర్చుకోవాల్సి వచ్చింది? 5 సార్లు పనివాడిని ఎందుకు కుదుర్చుకోవాల్సి వచ్చింది? ఒకవేళ యజమానుడు ముందుగానే అంచనా వేసి ముందుగానే పరిస్థితులను తెలిసిన వాడే ఒకేసారి ఈ మొత్తాన్ని దొరికిపోవచ్చుగా పనికి అంటే, మొదటి తీసుకెళ్ళిన బ్యాచ్ బాగా చేస్తారు, మంచి దిగుబడి ఉంటుంది వాడు అనుకుని తీసుకెళ్ళాడు. వాళ్ళు కూడా ఒప్పందం అంటే కరెక్ట్గా ఉందండి, ఒప్పందాన్ని మనం తప్పుపడటానికి లేదు. నీవు ఈ దినమంతా నా దగ్గర పనిచేస్తే నీకు జనాలు ఇస్తాను ఒప్పందం చేస్తే ఇంకా ఒప్పందం అంటే ఒప్పందమే. ఏంటంటే మొదటి బ్యాచ్ పరిస్థితి ఆయన చెప్పిన పని ఇదే కదా, మనకు సాయంత్రం 6 దాకా టైం ఉంది చేస్తాములే సాగా చేస్తున్నారు, పని సాగా చేస్తున్నారు. ఇంకా 2వ బ్యాచ్ చేస్తే వాళ్ళ ముందు పరిస్థితి 9 అంటే దాదాపుగా 10 గంటలు ఉంది సాయంత్రం. అర్థం అంటే పనిని త్వరగా చేయకుండా వాళ్ళు పనిని సాగదీస్తున్నారు. 5వ బ్యాచ్ని ఆయన తీసుకురావడం వచ్చేటప్పుడు బహుశా ఆ తోట యజమాని చాలా అసహనంగా, చాలా నిరాశగా, నా ద్రాక్ష తోటలో సరైన సేద్యము జరుగుతలేదు, దిగుబడి ఆశించినట్టుగా లేదన్న దిగులతో అలా పోతే అక్కడ ఏమైందంట మరికొందరు వెలిచి ఉన్నారంట. అక్కడ మరికొందరు వెలిచి వాడిని అడిగాడు. ఆయన వెళ్ళి ఏమని అడిగాడంటే, మీరు ఇక్కడేం చేస్తున్నారు, ఊరకనే ఉంది, ఇక్కడ నిలబడున్నారు మీరు అని అడిగారు. అడిగితే వాళ్ళు అన్నారు కదా ఒక మాట, ఆ మాట చూడండి, అయ్యా ఎవడును మమ్మల్ని కూలికి పెట్టుకోనలేదు. 5వ బ్యాచ్ 1 నుంచి 4 బ్యాచ్లు పనులందరేమో ఏం మాట్లాడకుండా ఆయన పనిలో వెళ్ళిపోయారు.
5వ బ్యాచ్ నాడు మీరు ఇక్కడ ఎందుకున్నారయ్యా బాబు అంటే వాడు చెప్తున్నారు, మమ్మల్ని ఎవడును కూలికి పెట్టుకోలేదు. ఆ మాట గమనిస్తే ఈ 5 గంటలకు వచ్చినటువంటి 5వ బ్యాచ్ వాళ్ళు చెప్తున్న మాట, మమ్మల్ని ఎవడు కూలికి పెట్టుకోలేదు. ఎందుకు పెట్టుకోలేదు? ఎవరు కూలికి చెప్పగలరా? కూలికి ఎందుకు పెట్టుకోలేదు? మరి ఆ దినమంతా కూడా కూలీ లేకుండా వాళ్ళు ఉండడం చేత నష్టపోతారు కదా, వాళ్ళకి దేవుని పొందడం జరుగుతుంది. కనుక వాళ్ళని ఎవరు కూలికి పెట్టుకోలేదు. ఎందుకు పెట్టుకోలేదు అని మనం ఆలోచన చేయాలి. బహుశా మీలో కొందరు జ్ఞానవంతులు ఉంటారు, తెలియదు కానీ బయట కనుకుంటారు కానీ అద్భుతమైన జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు. చెప్పండి, ఎందుకు 5 గంటల బ్యాచ్ వాళ్లకు ఎవ్వరు వాళ్ళని ఎందుకు కూలీ పెట్టుకోలేదు? ఎవరు వాళ్ళని ఎందుకు కూలీ పెట్టుకోలేదు? చెప్పగలరా? 5 గంటలకు వరకు వారిని ఎవరు పనిలోకి తీసుకోవాలి. ఇక్కడ మన బిజినెస్ సర్కిల్ విజయవాడలో రౌండ్ రింగ్ ఉండదు చూసారా? ఆ రింగ్ చూస్తూ చేరేవాళ్ళు కొన్ని 100 మంది పనులు ఉంటారు అక్కడ. రోజు ఉదయం చూడండి, అక్కడ బస్సులు రాలేదు దుకాణానికి ఉంటారు, మనుషులు రోడ్డు మీద ఉంటారు. కూలీ అక్కడికి వస్తే అందరు కూలీలు ఆడేస్తారు. కొన్ని 100 మంది, 2-3 వేల మంది ఉంటారు ఆశ్చర్యం. కనుక ఆ కూలీలు అంతా చేస్తారు. పని వాళ్ళ యజమానులు వచ్చి నాకు 10 మంది, నాకు 5, నాకు 20 మంది, నాకు 50 మాడలు అక్కడ తీసుకెళ్ళిపోతారు. వేరే వాహనాలు మాడుకొని తీసుకెళ్ళిపోతారు. చివరికి అయినప్పటికీ కూడా చివరి కొంతమంది మిగులుతారు. ఏంటి వాళ్ళ పని లేదండి, ఎవరు పెట్టుకోలేదు మమ్మల్ని అంటే. ఎవరు పెట్టుకోలేదంట కారణం ఏంటంటే, వచ్చినట్టు ఈ బ్యాచ్ అయితే బాగా బలంగా పనిచేస్తారు కనుక నాకు ఈ బ్యాచ్ కావాలి. ఈ పక్క ఈరోజు నాకు ఈ పక్క బ్యాచ్ నాకు కొంచెం పక్కన నెట్టేసిన వాళ్ళు అక్కడ పోతారు. పాపం వాళ్ళు పక్కన ఒకటి వాడు అక్కడ పోతారు. ఏమైనా కూలీ ఏం పడుతుంది, నాకు ఎవరు పని లేదండి అంటారు వాళ్ళు. సరే, వాళ్ళు ఏంటంటే ఆశపడి మరికొంతమే చూస్తారు, ఎవరైనా వస్తారేమో అందులో చూసుకుంటారేమో. నేను చెప్పేది జరుగుతుంది, వాళ్ళు డైలీ జరుగుతారు. పాపం వాళ్ళు 10ంటికో 11ంటికో ఎవరో వస్తారు, రాకుండా పోలేదు ఎవరో వస్తారు, ఏదో పనులు వస్తారు కదా, కూడా తీసుకుంటాం అని తీసుకెళ్ళి పని చేసుకుంటారు. కనుక చివరి బ్యాచ్ని ఎందుకు ఆపారు అంటే, ఇక్కడ నా మన చూసిన రాష్ట్రంలో 5వ బ్యాచ్ వాళ్ళని ఎవరు ఎందుకు పనులు పెట్టుకోలేదు? మీకు అర్థమైనట్టు అనుకుంటున్నాను. మీకు అర్థమవడానికి ఈజీ ఉండడానికి ఈ విషయం చెప్పారు. విజయవాడ పెట్టే విషయం మీకు అర్థమైందా? 5వ బ్యాచ్ ఎందుకు పనులు పెట్టుకోలేదు? ఎందుకు పనులు పెట్టుకోలేదు? బక్కోళ్ళు వేస్ట్ గారు మా భాషలో సింపుల్ చేశారు, వీళ్ళు వేస్ట్, ఎందుకు పనికిరారు. అర్థమైందా? ఎందుకు పనికిరాను వాళ్ళు. వీళ్ళని చూస్తేనే అప్పుడు వీడే పని చేస్తాడయ్యా, ఈ లాభం లేదు, పారం చెప్పడం కుదరదు, పోనీ ఏదైనా ప్రోత్సాహం చేసేది తనకేమో వచ్చేటట్టు కూడా లేడు, ఏదైనా వ్యవసాయం పనులు పనుకొస్తాడా అంటే పనికొచ్చేటట్టు పడుతుంది వదిలి వేసిన వాళ్ళు. ఒక రకంగా ఎవరికి వీళ్ళ పని పెట్టుకోవడానికి ఇష్టం లేకపోవడం కారణం ఏంటంటే, వీళ్ళకి ఏమి చేత కాదన్నట్లు వాళ్ళు ఉద్దేశం. పిల్లల ఈ సమస్య మనం గమనించాలి సార్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను చాలా ఈజీగా అర్థమయ్యేది చెప్తున్నాను. ఇక్కడ ఏమైందంటే 4 బ్యాచ్లు వాళ్ళు పని చేస్తున్నారు. 4 బ్యాచ్లు వాళ్ళ పని ఆయన నచ్చల, కానీ తప్పదు, జీతం ఇస్తానని ఒప్పందం చేశాడు కాబట్టి ఇవ్వాల్సిందే. ఫైనల్గా 5వ బ్యాచ్ వచ్చారు. 5వ బ్యాచ్ వచ్చి ఎప్పుడు వచ్చారు? 5 గంటలకు వచ్చారు. 5 గంటల నుంచి వాళ్ళ పని గంటే వాళ్ళు పని చేసి 5 గంటలకు వచ్చినాడు గంటే, అంటే 6 గంటల నుంచి 6 గంటల వరకు వచ్చినాం కనుక 5 గంటల నుంచి 6 గంటల వరకు వాళ్ళ పని. సరే, ఈ 5 బ్యాచ్లు పనిచేయడం యజమానులు చూస్తున్నారు. 5 బ్యాచ్ 4 బ్యాచ్లు వాళ్ళని చూసి లాభం లేదు. 5వ బ్యాచ్ వాళ్ళని చూసి 5వ బ్యాచ్ వాళ్ళని సిగరెట్ చూశాడు యజమాను. చూసి చివరి బ్యాచ్ పని కూడా అయిపోయింది, అంటే పని ముగించబడేటువంటి సమయము అయిపోయింది. 6 గంటలు అయింది. 6 గంటలు అన్నది అవగానే యజమానుడు ఏమిటో వచ్చినటువంటి సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూసి పని వారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని
మొదట వచ్చిన వారి వరకు వారి కూలి పని చేస్తాను. 9వ వచనం, దాదాపు 5 గంటలకు కూలి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకునేది. ఇక్కడ గమనించండి, యజమానుడు మొదటి 4 బ్యాచ్లను చూసి చదువు చేశాడు, అంటే ఏం లాభం లేదు. 5వ బ్యాచ్ చూశాడు. 5వ బ్యాచ్ చూసినప్పుడు వాళ్ళు 5 గంటల నుంచి 6 గంటల వరకు పనిచేశారు. కానీ ఆయన అనుకున్న పనంతా కూడా చేసేసారు. అంటే ఉదయకాలం నుంచి ఉన్నవాడు కూడా చేద్దాంలే, ఇంకా టైం ఉందిగా, ఇంకా ఎంతో గడువు ఉంది మనకి, మనం కాలం గడిచిపోతే మన రూపాయి మనకు వస్తున్నట్టు కూర్చున్నారు, కానీ పని రాగల వాళ్ళు, పని సాగాలి కూడా. చివరి 5వ బ్యాచ్ వాళ్ళు 5 గంటల నుండి 6 గంటల వరకు పనిచేశారు. పని మొత్తం చేసేసారు. వాళ్ళు చేయాల్సింది, వీళ్ళు చేయాల్సింది, వాళ్ళు చేయాల్సింది కూడా మొత్తం కంప్లీట్ చేశారు. చాలా స్పీడ్గా. ఎందుకు చేశారు చెప్పండి? ఎందుకు చేశారు? సరే వీళ్ళు మొదట అనుకున్నాం 5 గంటలు తీసుకురాంటేనే వీళ్ళు వేస్ట్, అనవసరం, పనికిరాడు, పనికి ఉపయోగపడరు అనుకుని ఆపేసిన వాళ్ళు 5 గంటలకు యజమానుడు జారిపడి బాగుంది, ఎట్లా వదులుతారు, ఎట్లయితే కాస్త అన్నం లేదా రండి మీకు కూడా ఇస్తాను జారిపడి మీరు వాళ్ళని పెట్టుకుంటే పిల్లలా గమనించండి. 5వ బ్యాచ్ బాగా పనిచేశారు. 4 బ్యాచ్లు అంతా కూడా మా ఉద్యోగాలు ఆఫీసులో నేను చేసినప్పుడు, ఆఫీస్ అనే కాదు గవర్నమెంట్ అనగానే ఏంటంటే మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా మనకు రూపాయి మనకు వస్తుంది అని లెక్క ఉంటుంది. మా పని చేయకపోయినా వెళ్ళి అక్కడ కూర్చుంటే సార్ మా రూపాయి మాకు వస్తుంది. ఉదయం వచ్చాము, సాయంత్రం కూర్చొని తిరిగి వెళ్తాము. పని చేసినా చేయకపోయినా మనం అడిగేది లేదు, మనకు వస్తుంది ఒక నమ్మకం అంటే ఉంటుంది మాకు. ఒక అలాంటి ఒప్పందాలు, రూల్స్ ఉంటాయి మాకు. కాబట్టి ఆ విధంగా మొదటి నుంచి 4వ బ్యాచ్ వరకు వచ్చిన వాళ్ళు అందరూ అలాంటి వాళ్ళే. 4వ బ్యాచ్ కొంచెం బెటర్ అనుకున్నాం కదా. సరే ఇప్పుడు అంతకంటే బెటర్ అయ్యారు 5వ బ్యాచ్. 5 గంటలు కుదిరిన 1 గంటలోనే ఉదయకాలం నుంచి జరగాల్సినటువంటి పని ప్లస్ వీళ్ళ దగ్గర నుంచి జరగాల్సిన పని మొత్తం లాగ్ అవుతుంది. పడేసారు. ఎప్పుడు లాగ్ అయ్యారు చెప్పండి? ఇంకా 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 లోకి వెళ్తూ కొద్దిగా పని చేసింది కాబట్టి చేశారు. ఇంకా ఆసక్తి ఇంకా ఇంకా అంటే ఈ విషయంలో ఇంకా ఎక్కువైనటువంటి ఒక స్థలం మీరు తీసుకోవాలి. అంటే మీరు చెప్పిన మాటలు కరెక్ట్, ఆదర్శంగా చేశారు, ఆసక్తిగా చేశారు, పని జరగవచ్చు బాబు. ఇంకా ఇంకా ఆ స్థలం కూడా ఒక మాదిరిగా తక్కువ కరెక్ట్. ఇంకా ఉంది, అది ఇంకా అసలైన మాట రావాలి ఇక్కడ వస్తే. వెరీ గుడ్, ఏ లోపం లేకుండా చదివి బాగుంది. ఇంకా నేను చెప్తాను, మీరు ఆ విషయాలు జరగాలనేది నా కలం. నేను చెప్తానంటే కృతజ్ఞతా భావంతో పనిచేశారు. అర్థమైందా? కృతజ్ఞతా భావం. యజమానుడు చాలా మంచివాడు, యజమాని చాలా మంచివాడు. ఇతడు మన మీద జాలి పడ్డాడు. పనికిరాని మనలను, ఎందుకు పనికిరాని మనలను జాలిపడి పనులు పెట్టుకున్నాడు. ఈ దినం ఎట్లా గడుపుతుందా అని ఆలోచించే మనకు ఈ దినం చాలా మంచిగా గడిచిపోయేటట్లు యజమానుడు చాలా మనకు మేలు చేశాడు కనుక కృతజ్ఞతగా ఇతనికి ఏం అవసరమో వాళ్ళు గమనించారు, ఏం అవసరమో గమనించి నా యజమాని గారికి ఈ పనంతా అవ్వాలనే దృష్టి రాబోదు, వీళ్ళు చేయలేదు కాబట్టి సాయంకాలం వీళ్ళు మనం పెట్టుకున్నాడు. మనం ఏదైనా చేసి మొత్తం 50,000 రూపాయలు అనుకున్నారు, మొత్తం కంప్లీట్ చేశారు. యజమానుడు ఇదే చూశాడండి. సాయంత్రం అయినప్పుడు 6 గంటలకు ఇదే చూశాడు. యజమాని చూసి అక్కడ జీతం ఇచ్చేవాడు చెప్పాడు, ఆచరణ వచ్చిన వాళ్లకు మొదట ఇవ్వండి. సరే యజమాని ఏం చెప్పాడు కదా, లాస్ట్ వచ్చిన వాళ్లకు మొదట ఇవ్వండి. ఎంత ఇవ్వన్నాడు? 1 దేనారం ఇవ్వండి వాడు, మొదటి వచ్చిన ఆఖరి వచ్చిన వాడు. సరే 9వ వచనంలో 5 గంటలకు వచ్చిన కూర్చున్న వాళ్ళకి 1 దేనారం చూపిస్తుంటే 10వ వచనం చూడండి, మొదటి వారు
మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకునేది కానీ వారికి ఒక్కొక్క దేనారం చొప్పునే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు చేసినాడుకు ఒక దేనారమే, 9 గంటలకు 12 గంటలకు 3 గంటలకు వచ్చినవాడికి ఒక దేనారమే, 5 గంటల నుంచి 6 గంటలకు చేసిన వాడికి ఒక దేనారమే. ఏంటి విసుగ పరమం అంటే రోజంతా పనిచేసి పని జరుపుకోకుండా ఏ కాలం గడితే అప్పులు చేస్తుంది అన్నటువంటి భ్రమలో పని నష్టపెట్టిన వాడిని యజమాని సిగ్గుపరచాలని చూశాడు. చివరు వచ్చిన వాడు యజమానికి న్యాయం చేశాడు కనుక యజమానుడు మంచివాడని కృతజ్ఞత భావంతో తనంతా కంప్లీట్ చేశాడు కనుక వాడికి మొదట ఇవ్వు. ఈ తలంపులు ఎందుకు చెప్తున్నారంటే మన విషయంలో కూడా దేవుడు అలాంటి యజమానుడై ఉన్నాడు. మన విషయంలో కూడా దేవుడు అలాంటి యజమానుడు ఉన్నాడు. చివరి దినాల్లో ఆఖరి దినాల్లో మనం ఉన్నాం. ఇంకా కొద్ది రోజుల్లో యేసు ప్రభు రాబోతున్నాడు అనే దినాల్లో మనం ఉన్నాం. చివరి గడియలో మనం ఉన్నాం. ఈ చివరి గడియలో వాస్తవంగా చూడండి, మనలను ఎవరు పట్టించుకున్నటువంటి స్థితి. మన యొక్క పరిస్థితులు ఎట్లాంటివి అంటే తెలుసా? మన పరిస్థితులు ఎవరు మనల్ని పట్టించుకోలేదు. ఒక రకంగా దిక్కు లేని జీవితం జీవిస్తున్నాం. ఎవరు మనల్ని ఆదరించలేదు, ఎవరు మనల్ని ప్రేమించలేదు, ఎవరు మనకు ఆశ్రయం ఇవ్వలేదు, ఎవరు మనకు ఆశ్రయాలు ఉండలేదు. అందరూ మనలను ద్రోషించిన వాళ్ళే. లోకంలో ఇలాంటి ఎన్నిక లేని ఏ విధమైనటువంటి ప్రయోజనం కాని జీవితం జీవిస్తున్నాం అన్నారు. చూడండి, ఒక తలంపు మొదటి కొరింథీ 1వ అధ్యాయంలో ఒక తలంపు చూస్తాం. అటువంటి తలంపులు ఉంటాయి. మొదటి కొరింథీ 1వ అధ్యాయం 26వ వచనం. మొదటి కొరింథీ 1వ అధ్యాయం 26వ వచనం చూడండి. సహోదరులారా, మిమ్మల్ని పిలుస్తున్న పిలుపును చూడండి. మీరు లోకరీతిని జ్ఞానులైనను ధనులైనను గొప్ప వంశం వారిను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరము దేవుని ఎదుట అభిషేకింపబడినట్లు జ్ఞానాలను సిగ్గుపరుచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరుచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరుచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు. కాకర పోవాలి కంటి ఆఫీసర్కు ఉన్న వాళ్ళకు బాబు తీసుకొని దేవుని తీసుకోవాలని కనెక్ట్ తీసుకోవడం చెప్పాలా? కాయలు ఏంటి దేవుడికి? సరే, ఇక్కడ ఎవరు ఏర్పరచుకున్నాడు దేవుడు? తృణీకరించబడిన వారిని, నీచులైన వారిని, తర్వాత ఎన్నిక లేని వారిని, బలహీనులైన వారిని, అజ్ఞానులను, వారిని వేరే వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇక్కడ అలాంటి వారినిగా మొన్న మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. అంటే ఎవరు పట్టించుకుని మనలను దేవుడు పట్టించుకున్నాడు. ఎవరు మనలను ఆదరించలేదు, కానీ దేవుడు ఆదరించాడు. ఏ విధంగా చేతనైనను మనలను రక్షించాలని యేసు ప్రభువుని లోకానికి పంపించాడు. మన కొరకై గొప్ప క్రయమును చెల్లించాడు దేవుడు. కనుక మనము చివరిలో దేవుని ఏర్పాట్లోకి వచ్చినప్పటికీ మొదటి నుండి ఉన్న వారందరికంటే ఎక్కువ మనం దేవుని దగ్గర నుంచి పొందుకోగలిగాము. ఎందుకు తెలుసా? మీకు అర్థం కావాలంటే పాత నిబంధన కాలంలో భక్తుల నుండి యేసు ప్రభు వచ్చిన కాలం వరకు చూస్తున్నాం. భక్తుల కాలం చూడండి, వాళ్లకు ఏ విధంగానూ దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు కానీ నెరవేర్చలేదంట. వాళ్లకు ప్రవక్తలను, దీర్ఘదర్శులను, న్యాయం చెప్పి వాళ్ళని పంపించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేశాడంట. కానీ మరి రక్షకుడుగా వారి రక్షకుడి వరకు యేసు ప్రభువుని వారి నిమిత్తమై దేవుడు పంపలేదు. కానీ ఈ దినాల్లో, చివరి దినాల్లో మన నిమిత్తమై తన కుమారుణ్ణి దేవుడు ఈ లోకానికి పంపించాడు. వాళ్ళకి ఏదైనా వాగ్దానాలు ఇవ్వబడ్డాయి, కానీ వాటిని చూడకపోయినా, అనుభవించకపోయినా
వాళ్ళు లోకాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. కానీ మనకైతే వాగ్దానం ఇవ్వబడింది, వాగ్దానం నెరవేర్చబడింది కూడా. వాగ్దానం ఇవ్వబడింది, వాగ్దానం నెరవేర్చబడింది. ఇంకొకటి ఏంటంటే యేసు ప్రభు అనే మధ్యవర్తి ఉన్నాడు మనకు. వాళ్ళు ఆ రోజుల్లో యేసు ప్రభు అనే మధ్యవర్తి లేడు. యేసు ప్రభు అనే మధ్యవర్తి ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వెళ్తూ కూడా ఇంకొక మధ్యవర్తి పరిశుద్ధాత్మ దేవుని మనకు తోడుగా ఉంచారు. కనుక మనం కూడా ఆయన సమీపించి ప్రార్థన చేసుకునే గొప్పదైన ఆధిక్యత ఇచ్చాడు. ఆయన దగ్గర మనం చేసుకునేటువంటి గొప్ప అవకాశం దేవుడు ఇచ్చాడు. ఆ విధంగా మనం చివరి దినాల్లో ఏర్పరచుకున్నాడు. ఒక రకంగా తృణీకరించబడిన వారు, ఎన్నికలేని వారు, ఏ విధంగా లెక్కలోనికి రానటువంటి వారమైన దేవుడు మనలను ఏర్పరుచుకున్నాడు. ఇలా నేను చెప్పేసి బాగా అర్థం చేసుకోండి. పాత నిబంధన కాలంలో భక్తులందరికీ లేని ఆధిక్యతలు దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన కుమారుడు ఇచ్చారు. ఆయన కుమారుడితో పాటు అన్ని ఇవ్వడానికి వెనది లేదు. తర్వాత ఆయన కుమారుని యొక్క పవిత్రమైన రక్తంలో మనలను కడిగాడు. మనకు ఆయన పరలోక రాజ్యం ఇచ్చాడు. తర్వాత ఎన్నెన్నో వాగ్దానాలు ఇచ్చి వాటన్నిటిని కూడా నెరవేరుస్తున్నాడు. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంత కృతజ్ఞతగా మనం దేవుని కొరకై జీవించాలంటే, అక్కడ 5వ బ్యాచ్ వాడు వచ్చి ఒక గంటలోనే యజమానుడి ఉద్దేశాలన్నీ నెరవేర్చేసినట్టు, యజమానుడు ఏదైతే ఆశపడుతున్నాడో అదంతా జరిగించేసినట్లు మన బాధ్యతగా కృతజ్ఞతగా, ప్రభువా నా కొరకు నువ్వు ఎంత చేశావా, నా కొరకు ఎంత సహాయం చేశావా, నా కొరకు నీ కుమారుడు ఎత్తులో పంపావా, నా కొరకు ఆయన కలుగుతులకు అప్పగించావా. నిజంగా పాతకాలంలో భక్తులకి పాపక్షమాపణ అనుభవము లేదు. పాతకాలంలో భక్తులకి పాపక్షమాపణ అనుభవము లేదు. వారు కూడా ఎదురు చూశారు, మాకు రక్షకుడు వస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు, ఆయన మా యొక్క బానిసత్వాన్ని తీసేస్తాడు, మా భౌత బతుకులని మార్చేస్తాడని వాళ్ళు ఎదురు చూశారు. కానీ వాళ్ళ కాలంలో దేవుడు యేసు ప్రభువుని పంపలేదు. మన కాలంలో పంపాడు. మన కాలంలో సర్వ సమృద్ధిని మనం దేవుడు తీసుకొచ్చాడు. ఎంత కృతజ్ఞత కలిగిన వారు ఉండాలంటే, ఆయన ఏదైతే ఇంతవరకు దేవాది దేవుడు ఆదా మొదలుకొని నేటి వరకు కూడా ఆయన ఆలోచన ఏంటంటే తన రాజ్యం ఏర్పరచుకోవాలి. తన రాజ్యము ఎవరు ఎట్లా ఏర్పడుతుందంటే తన స్వకీయులు, తన జనాంగం, తను ఏర్పరచుకున్నటువంటి వారందరూ ఆ రాజ్యము ఏర్పడి ఆయన ఆ రాజ్యంలోకి వాళ్ళని తీసుకొచ్చిన ఉద్దేశాలన్నీ కూడా వాళ్ళు నెరవేర్చాలని దేవుడు ఈ దినం వరకు ఇప్పటి వరకు కోరాడు. దేవుడు ఇలా అక్కడ ఉన్న 5 బ్యాచ్ల్లో చివరి బ్యాచ్ వాళ్ళు ఎలాగైతే యజమానుడు కృతజ్ఞతగా ఉండి యజమానుడి యొక్క పని అంతా చేసేసారో, ఇప్పుడు చివరిలో దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలన్నీ కూడా మనం అనుభవిస్తూ మనం ఎంత కృతజ్ఞత కలిగి దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలో అనే ఒకసారి ఆలోచించండి. అంటే ఇలా కృతజ్ఞత కలిగి ఆయన ఉద్దేశాలు నెరవేర్చినటువంటి వారు కావాలని దేవుడు కోరుతున్నాడు. కృతజ్ఞత భావంతో ఆరాధన యొక్క ప్రభావం రక్షించావు, నీకు ఎన్నో ఉన్నాడు, నా పాపలు క్షమించబడ్డా, నా జీవితాన్ని మార్చేశావు, నా బ్రతుకు మారిపోయింది అని మనం చదివేసాం. అది కానీ ఇక్కడ అంతకంటే ప్రాముఖ్యమైంది, ప్రభువా నీవు నాకు ఇచ్చిన ఈ గొప్ప జీవితము నేను నీ కొరకు వినియోగిస్తాను, నేను నీ కొరకే జీవిస్తాను, నీకు అప్పగించుకొని జీవిస్తాను. ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా కూడా నాకు నీవు ఉంటే కాదు, నేను నీ కొరకే బలమైన పాత్ర నా సాధనంగా చేయబడి వాడబడతాను, నీ ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాను. ఆదా మొదలుకొని ఎప్పటి వరకు కూడా దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి దేవుడు ఎంతో మంది ఏర్పరుచుకుంటే కొందరే నెరవేర్చారు. ఎవరు చెప్పగలరా? నేనంటారా? నేను నెరవేర్చానంటారా? ఎవరు కాదు నేను నెరవేర్చున్నానని తెలుసుకోండి. బలే ఉంటాడు. దేవుని ఉద్దేశాలు కొందరు నెరవేర్చారు బైబిల్ గ్రంథం ప్రకారం. ఎవరు? దేవుడే చెప్పాడు, దావీదు నా ఇష్టానుసారుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడు. రెండోది యేసు ప్రభు కూడా అన్నాడు, తండ్రి
చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా చేసి నేను నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. యేసు ప్రభు కూడా దేవుని ఉద్దేశాలు చేశాడు. ఆయన కొన్ని కోట్ల మందిగా తన ప్రజలుగా మనం ఏర్పాటు చేసుకొని కొన్ని కోట్ల మంది, దేవునికి ఏం ప్రజలు తక్కువేం కాదు, దేవుని ప్రజలు తక్కువేం కాదు. ఏరియా అన్నాడు, ప్రభు అయిపోయింది రాజ్యం సమాప్తం, యెజెబెలు ఆహాబు కలిసి మింగేశారు, తినిపడేశారు, నేను ఒక్కడే మిగిలాను నీకోసం, నన్ను కూడా చంపడం చూస్తున్నారంటే దేవుడు గర్జించాడు, నువ్వు ఒక్కడు మిగిలావా చూస్తావా అని. ఇశ్రాయేలు ఇంకా బయలుకు లోబడిగా జీవించే వాళ్ళు 7,000 మంది రాకున్నారు. ఆయన విశ్వాసకు కాదు, జనం కోపంలో దేవుడికి ఒకగా నాతో మాట్లాడారు. మహానాడు, ఇదే మహానాడులో ఆ రోజు 22వ రోజులో నేను వాక్యం చెప్తుంటే వాళ్ళందరూ నన్ను అడగపరిచారు. మాకు ఇబ్బంది కలిగిస్తున్నావు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు, కాబట్టి ఇక నీ ఆటలు బాగున్నట్టు నన్ను ఆటంకపరిస్తే నేను కొద్దిగా కలవరపడి ప్రార్థన చేస్తున్నాను. ప్రభు ఏంటి ఆయన, నేను నీ ఉద్దేశము ఎందుకు తీసుకెళ్ళావు అని నేను గట్టిగా ప్రార్థన చేయగలిగితే ఆయన అన్నాడు కదా, నువ్వు భయపడగా మాట్లాడవయ్యా, ఎందుకు ఆ పట్టణంలో నాకు బహుజనము ఉన్నారు, నాకు చాలా మంది ప్రజలు ఉన్నారు ఆ పట్టణంలో, మాట్లాడు వాళ్ళందరూ వస్తారు చదువు మాట్లాడతారు. మాట్లాడారు, వచ్చారు కూడా, వచ్చారు. దేవుడు అట్లా మాట్లాడాడు, వాళ్ళు వచ్చారు కూడా. అది ఎందుకు చెప్తానంటే మనం అనుకుంటాం కానీ దేవుడికి చాలా మంది ప్రజలు ఉన్నారు, చాలా మంది ప్రజలు ఉన్నారు, కానీ ఆయన ఉద్దేశాలు నెరవేర్చే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది. ఇద్దరు మనం లెక్క. ఆయన అనుకుంటున్నాడు పెద్ద పెద్ద మందిరాలు ఉంటాయి, ఓ రాజభవనాలుగా ఉంటాయి కొన్ని మందిరాలు, టైల్స్ తీసేసి అసహనంగా. మాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, నా స్నేహితుడు అంటే ఆయన 70 ఏళ్ళు, మా ఫ్రెండ్ 70 ఏళ్ళు, 87 ఏళ్ళు. ఆయన ఒక మందిరం ఉంది, ఒకవేళ నన్ను తీసుకుపోయి ఆయన తీసుకెళ్ళాక వాడు మందిరానికి కూడా తీసుకెళ్ళాడు. ఆ వాడు మందిరం ముందు రాజు తీసుకెళ్ళాడు. అంతకుముందు నేను మనకంటే చిన్న మందిరం, దీంట్లో ఎక్కువ ఇస్తే ఉంటుంది కరెక్ట్గా. ఇలాంటి మందిరంలో తీసుకుపోయి ఈ మందిరం లోపల తెల్లగానే చూసి అదిరిపోయింది నాకు. ఏంటంట, ఓ పక్కా అసలుకి టైల్స్ చేశాడు, అన్ని రకాలైనటువంటి. ఎలా ఉందంటే ఒక గవర్నర్ గారి గదిగా ఉంది మందిరం, చాలా బాగా చేశారు. ఏసీలు పెట్టారు, ఆ టీవీలు పెట్టి పైన బాల్కనీ చేశారు, చాలా చాలా డెవలప్ అయిపోయిందండి, భలే చేశారే అన్నాను. అంటే ఎందుకు చెప్తున్నారంటే అలాగ మందిరాలను అలంకరిస్తున్నారు. ఎన్నెన్నో గొప్ప గొప్ప మందిరాలు ఉన్నాయి, కానీ దేవుని ఉద్దేశాలు నెరవేర్చేటువంటి మనుషులు మాత్రమే లేదు. దేవునికి కృతజ్ఞత కలిగి జీవించేటువంటి వాళ్ళు మాత్రమే కనపడతారు. గొప్ప గొప్ప మందిరాలు ఉండొచ్చు, మనకు కూడా దేవుడు మన స్థాయిలో చిన్న మందిరం ఇచ్చాడు. ఈ మందిరంలో మనం ఉన్నాం కదా, చిన్నోళ్ళమే, అందరికంటే తక్కువ స్థాయిలోనే బాధపడద్దు. దేవుని దృష్టిలో ఉన్నతమైన వాళ్ళు, దేవుడు మనం నేర్పరుచుకొని ఒక గొప్ప స్థానంలో మనం ఉండాలని ఆశపడుతున్నాడు. అందుకు ఒకటి కోరుతున్నాడు. ఏంటా ఒకటంటే, నీవు ఆయన ఉద్దేశాలు నెరవేర్చబోతున్నాడు. నెరవేర్స్తాము మరి, ప్రభు ఉద్దేశాలు నెరవేర్చబోతున్నాడు. మనం అంటే వాళ్ళు ఎవరో అంత పెద్ద పెద్ద మందిరం వాళ్ళే చేయకపోతే మేవాడు చేస్తాను అనుకుంటారా? ఆయన దగ్గర చెప్పారంటే ఆఖరి ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చారు, 5 గంటలకు వచ్చి పనిచేసిన వాళ్ళే నచ్చారు ఆయన. అర్థమైందా? ఇది మనకి. అట్లానే ఈ చిన్న మంది వాళ్ళు, ఎదిగి లేని వాళ్ళు, తృణీకరించబడ్డ వాళ్ళు, ఇలాంటి వాళ్ళే దేవుడు కావాలి. అలాంటి వాళ్ళే ఆయన ఉద్దేశాలు నెరవేర్చేవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు ఎంతమంది దేవుడి ఉద్దేశాలు నెరవేర్చుకుంటున్నారు అడుగుతున్నాడు, ఆశపడుతున్నాడు. వాళ్ళంతా చూశాను, లోకంలో అందరూ చూశాను, ఎవరు నాకు ఆటట్లేదు, మీ దగ్గర ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు. మరి ఉన్నామా? దేవుని ఉద్దేశాలు నెరవేర్చే ఆలోచన కలిగి ఉన్నామా? దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి ప్రయత్నం చేసేది అలాంటి పరిస్థితి మనలో ఉందా? ఎంత కృతజ్ఞత కలిగి మనం ఆయనకి అప్పగించుకొని ఆయనలో ఆరాధన చేస్తాం. ఆరాధన అలవాటు అయిపోయింది, మాకు ఆరాధన అలవాటు అయిపోయింది. ఆరాధన చేస్తూ ఉంటాము. అదిగా ఇవాళ అదిగా ఆరాధన ఇస్తాం అంటే వర్షిప్ ఆరాధన ఆటోమేటిక్గా జరిగిపోతుంది, అదేం ఆగదు. కానీ అదే సమయంలో హృదయములో అంటే మన హృదయంలో దేవుడిని జోడించి ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలని ఆయన ఆశపడుతూ
ఒక్కటే కోరుతున్నాడు, నేను మీ కొరకు ఎంతో చేశాను, మీరు నా కొరకు ఏం చేస్తారు? దేవుడు మన కోసం ఎంతో చేశాడండి, ఎంతో చేశాడు. మనం ఏం చేస్తాం ఆయన కోసం? దేవుడు ఎంతో చేశాడు, నా కోసము ఎంతో క్రయం చెల్లించాడు. ప్రభు నేను చేసిన క్రయము, నేను చేసినటువంటి త్యాగము చాలా చిన్నది, చాలా చిన్నది, చూసుకు పుల్లతో సమానం. నేను చేసిన ఏదైనా ఉంటే మనం చేసేది ఏదైనా కూడా చిన్నది, మనం చేసే త్యాగం. ఆయన పెద్ద త్యాగం చేశాడు. ప్రభు పెద్ద త్యాగం చేశాడు. లోకంలో ఎవరి కొరకు తీరంత త్యాగం చేశాడు. గొప్ప త్యాగశీలి ప్రభు. ఆ త్యాగశీలి ఆయన కొరకు జీవించే కొంతమంది కావాలని కోరుతున్నాడు. అట్లాంటి అనుభవం కలిగి మన ప్రభువుని ఆరాధించినట్లు ప్రభు సహాయపడుతున్నాడు. దయచేసి మోకరించండి, ప్రభువుని ఆరాధిస్తాం కృతజ్ఞతా భావంతో. మనం నేర్పరుచుకున్నాడు, లెక్కలో లేనివాళ్ళం, ఎన్నిక లేనివాళ్ళం, పరిజ్ఞానం, దౌర్భాగ్యం, దుష్టులం, నీచులం, అయోగ్యం,